ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమం పిల్లరా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన సయాని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం నీ సంఘంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నేడుదమకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగము క్రిస్మస్ తరువాతి ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనాలు ధ్యానం చేసుకుందాము. క్రిస్మస్ తరువాతి మొదటి ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదమునో లేదు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు యొక్క కార్యాలు, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పౌలుకు గలతీ సంఘానికి 7 సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట ఏంటంటే, కృప ద్వారా మనము కుమారులమైతిమి అంటున్నాడు. అంటే కృపచేత రక్షింపబడ్డ మనము ప్రభు యొక్క ప్రేమలో, ప్రభు యొక్క కృపలో ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా మనము పిలువబడుతున్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను అంటున్నాడు. అంటే ప్రభువు యొక్క పని, కుమారుడైన ప్రభువు, వారసుడైన ప్రభువు అన్నిటికీ, అనగా తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి యొక్క ఉద్దేశానుసారంగా పాపులమైన మానవులను రక్షించడానికి ఆయన తండ్రి యొద్ద నుండి పంపబడినవాడు. కాబట్టి ఇక్కడ ప్రభువును గురించి పౌలు అంటున్నమాట, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమునో లేదు అంటున్నాడు. అంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రుల ఎడల ఆయన జీవించిన విధానము, ఈ లోకములో తల్లిదండ్రుల పట్ల ఆయన ఎటువంటి గౌరవప్రదమైన స్థితిని ఆయన కలిగి ఉన్నాడో, అలాగా బాలురమై ఉండు మనము దేవుని యొద్ద, దేవుని మాటల యొద్ద, ఆయన ఉపదేశముల యొద్ద తండ్రి యొక్క చిత్తానికి మనము అట్టివారముగా ప్రభువుని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అంటాడు. అంటే ప్రభు అన్నింటికీ కర్త అయి ఉన్నాడు, కానీ ఆయన బాలుడై ఉన్నందున అతనికి దాసునికిని ఏ భేదము లేదు అంటాడు. అంటే తండ్రియే తన కుమారునికి సమస్తాన్ని తెలియజేసి, తన కుమారుని ద్వారా సమస్తాన్ని జరిగించి, తన కుమారునిని పూర్తిగా, అంటే తండ్రి తన బాధ్యత ఆయనకు అప్పచెప్పుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. కాబట్టి అంటాడు, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అంటున్నాడు. అంటే తండ్రి ఏ దినానికి కుమారునికి పూర్తి బాధ్యతను ఇవ్వనై ఉన్నారో ఆ బాధ్యత కుమారుడు కలిగి తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించువాడు. కాబట్టి ఇక్కడ సంరక్షకుల చేతిలో, అంటే తల్లిదండ్రుల చేతిలో ప్రభు బాల్య దశలో ఉన్నప్పుడు ఆయన ఎదిగి పెద్దవాడైన తర్వాత తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాడు. అందుకే ఇక్కడ పౌలు చెప్పిన మాట, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు
అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ప్రభు జన్మించిన తర్వాత యోసేపు మరియలకు మరి కుమారుడిగా ఆయన మరి కుమారుని యొక్క కర్తవ్యాన్ని బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. తరువాత ఆయన ఎదిగిన తరువాత తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డాడో ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, తండ్రి చేత నిర్ణయింప దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండను. అటువలే మనము కూడా ఏమంటున్నాడు, మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అంటున్నాడు. అంటే బాల్య దశలో మనము జీవించిన దినానికి మనము పెద్దవారైనప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల యందు మనం ఎట్టివారమై ఉండాలో ఆ మాటలను ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. కాబట్టి అంటున్నాడు, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే ప్రభు ఎలాగైతే బాల్య దశలో తల్లిదండ్రుల పట్ల సంరక్షణలో ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలను దేవుని యొక్క ఆలోచనలను మనము కలిగి జీవించాలంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునే స్థితి అది దేవుడు మనకు తెలియజేసినప్పుడు దాన్ని బట్టి మనం ఆయన యందు నిలిచి ఉంటాం. తండ్రి తన కుమారుని లోకానికి పంపించిన ఉద్దేశము ఆయన కుమారుని యందు జరిగిస్తున్న కార్యాన్ని ఇక్కడ మనం చూడగలం. అంటే కుమారుని ద్వారా మనకి రక్షణ అనుగ్రహింపబడింది. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటున్నాడు. అంటే తండ్రి నిర్ణయించిన కాలానికి కుమారుడు పెద్దవాడై ప్రభు చిత్తాన్ని అంటే తండ్రి చిత్తాన్ని కుమారుడు జరిగిస్తున్న విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటున్నాడు. ఏ ధర్మశాస్త్రం అయితే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ ధర్మశాస్త్రానుసారంగా మనము జీవిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలకు దేవుని యొక్క ఆలోచనలకు దేవుని యొక్క తలంపులకు మనము లోబడి జీవించినట్లయితే అంటే ప్రభువు బాల్యమందు సంరక్షకుల యొద్దను ఆ తరువాత ఆయన పెద్దవాడైనప్పుడు తండ్రి చిత్తాన్ని జరిగించే విషయంలో ఎలాగైతే ఆయన ముందుకు కొనసాగాడో అలాగా మనమును ప్రభువులో ప్రభు యొక్క ఉద్దేశాలలో ఆలోచనలో అట్టి వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ సంరక్షకులను గురించి అక్కడ తెలియజేసిన పౌలు ఇక్కడ మనము దత్తపుత్రులము అంటున్నాడు. ఎలాగా? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను కాబట్టి పంపబడ్డ కుమారుని ద్వారా ఆయన స్త్రీ యందు పుట్టి అంటే కన్యమరియ గర్భాన పుట్టిన ప్రభువును గురించి మనము దత్తపుత్రులము కావాలని అంటున్నాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? దత్తత తీసుకున్నాడు. ఆయన స్వకీయ జనాంగముగా ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన చేసుకున్నాడు. ఎందుకని? మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన మాటల యందు ఆయన ఉద్దేశాల యందు మనం నిలిచినప్పుడు మనలను ఆయన తన బిడ్డలుగా ఆయన చేర్చుకొననే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. స్వకీయ పుత్రులుగా సొంత బిడలుగా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడి వాడాయను. ఇప్పుడు క్రీస్తు చేత క్రీస్తు ద్వారా మనము విడిపింపబడి విమోచింపబడి మరణము నుండి తప్పింపబడి పాపము నుండి ప్రత్యేకింపబడి క్రీస్తు ప్రేమలో మనం నిలిచి ఉంటాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాను. ఇప్పుడు మనలో నివసించుచున్న జీవాత్మ ఏదైతే ఉందో అది తండ్రి చేత కుమారుని చేత
పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మనకు అది అనుగ్రహింపబడి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోనికి పంపాను అంటున్నాడు. తండ్రియే తన కుమారుని యొక్క ఆత్మను, అంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడి ప్రభువుని కలిగిన వారమై తండ్రి యొక్క ఉద్దేశాలకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించే వారమై మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి పౌలు ఆనాడు గలతీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట, కృప ద్వారా కుమారులమైతేమి కాబట్టి కుమారులమై ఉన్న మనము వారసత్వాన్ని కలిగిన వారిగా, దత్తపుత్రులముగా, ప్రత్యేకింపబడ్డ వారముగా క్రీస్తుని కలిగి ఉండాలి. అందుని బట్టి అంటున్నాడు, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు అంటున్నాడు. క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన మనల్ని ప్రేమించి మనకు ఆయన చూపిన ప్రేమ ఏదైతే మనం కలిగి ఉన్నామో అట్టి ప్రేమలో మనము కొనసాగాలని, అంత మాత్రమే కాదు, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము మనము జీవించేవారమై ఉండాలి. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవరు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరు ప్రభువుని తమ హృదయాల్లో చేర్చుకుంటారో, హృదయమందు తన కుమారుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారందరూ ఆయన బిడ్డలై ఉంటారు. కాబట్టి ప్రభువుని బట్టి, ప్రభువు మాటను బట్టి ఆనాడు పౌలు తెలియజేసినట్లుగా మనము క్రీస్తుతో పాటు ఆయన యొక్క రాజ్యాన్ని, తండ్రి మనకు అనుగ్రహించబోయే ఆ యొక్క నిత్యరాజ్యాన్ని మనం పొందుకోవాలంటే మన హృదయమందు ఆయనను కలిగిన వారమై ఉండాలి. అందుని బట్టి అన్నాడు, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు అంటున్నాడు. క్రీస్తు ద్వారా ఆ వారసత్వాన్ని కలిగిన వారముగా, ప్రభు యొక్క మహిమలో ఆయనతో జీవించే వారముగా, ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క మహిమ కలిగిన మేఘం మీదకి కొనుక్కోబడగలిగిన సిద్ధపాటు మనమందరము కలిగి ఉండాలని క్రిస్మస్ తర్వాతి మొదటి ఆదివారంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఇదిగో నాయన, మరి నీ బిడ్డలుగా, నీ కుమారులుగా మమ్మల్ని పిలుచుకున్నావు. నీ వాక్యానుసారంగా మేము జీవించుటకు, బ్రతుకుటకు మాకు నేర్పించుకున్నావు. అవును నాయన, బాల్యమును బట్టి తల్లిదండ్రుల ఎడల ఎట్టివారమై ఉండాలో అయా నీవు తెలియజేసి ఉన్నావు. ఆయన సంరక్షకుల ఆధీనములో నీవు జీవించిన విధానాన్ని అటు రీతిగా ప్రతివారు నాయన సంరక్షకుల యొక్క మరి జీవించేవారై ఉండి, నాయన నీ యందును, నీ మాట యందు, నీ వాక్యమందును నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, దత్తపుత్రులుగా మమ్మల్ని చేసుకుని ఉన్నావు. కాబట్టి నాయన, నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణను, గొప్ప జీవాన్ని మేమందరము కలిగి ఉన్నటకు సహాయం దయచేయండి. మరణం గెలిచింది అయా, మమ్మలను మరణము నుండి తప్పించిన దేవుడవు. కాబట్టి నాయన, నీ జీవము కలిగిన మాటల చేత మేమందరము జీవించినట్లు, ప్రభా నీ యందు మేమును, మా యందు నీ మాటలు నిలిచినట్లు, మా హృదయమందు తండ్రి నీ కుమారుని యొక్క మాటలను, ఉద్దేశములను ఉంచిన విధానాన్ని బట్టి కుమారుని కలిగిన మేము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా తండ్రి నీ చిత్తాన్ని జరిగిస్తూ, నీ ఉద్దేశాలను జరిగిస్తూ నీలో కొనసాగుటకు సహాయం దయచేయండి. దిన పరిచర్యలో, సేవలో తోడైనండి, రాకపోకల్లో, ప్రయాణాల్లో తోడైనండి. నీ వాక్య ఖడ్గము చేత మమ్మల్ని మేము సరిచేసుకొని నీ యందు జీవించటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇంట్లో వద్ద ఉన్న లేవనెత్తువాడవు. తండ్రి, చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించగా అంతటందరం మాల మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాడు మాకు దయచేయం.
మరి అలా ప్రార్థన చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలో ఏకాదశులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.